సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు టెక్ ఎడిటర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ అందరికైతే థ్యాంక్స్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే మన ఛానల్ అయితే 500+ సబ్స్క్రైబర్ అయితే రీచ్ అయింది. సో అది అయితే మీ యొక్క సపోర్ట్ వలన అయితే అంటే 500 సబ్స్క్రైబ్స్ అయితే రీచ్ అయింది. సో అలాగే సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మన ఛానల్లో ఈ మధ్య అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం. సో నాకు వచ్చేసి నేను డిగ్రీ స్టూడెంట్ ఫ్రెండ్స్. సో సెమిస్టర్స్ అయితే అవుతున్నాయి. సో అందుకని చెప్పేసి రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే చేయలేకపోతున్నా. సో అందుకని చెప్పేసి వ్యాలంటైన్స్ డే సంబంధించిన ఫోటో ఎడిటింగ్ కూడా కొంచెం లేట్ అయింది. సో దాదాపు రేపే ఫోటో అంటే వ్యాలంటైన్స్ డే, సో ఈరోజు అయితే రిలీజ్ చేయాల్సి వస్తుంది. సో అందుకైతే క్షమించాలి. సో ఇక ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి ఫ్రెండ్స్. సో రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. అండ్ ఈరోజు మన ఎడిటింగ్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే సంబంధించినది. సో అది నా హోమ్ స్క్రీన్ పైన చూస్తున్నట్టున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అయితే ఫుల్ క్లారిటీగా అయితే చూపిస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. సో అది వచ్చేసి ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీంట్లో అయితే నేనైతే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఒక పేజ్ అయితే ఇక్కడ పైన యాడ్ చేసిన నేమ్ వచ్చేసి సో చూసుకోవచ్చు. సో ఇది లేకుండా కూడా చేసిన ఫ్రెండ్స్. సో ఇదైతే కంటే మనకు అంటే ఇది వ్యాలంటైన్స్ డే కాకుండా మనం ఎవ్రీడే అంటే ఇట్లా మామూలుగా స్టేటస్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో అండ్ ఇది వచ్చేసి వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి రాసిన. సో ఇదైతే కంటే రేపే యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఇది అంటే స్టేటస్ కింద పెట్టుకోవడానికి అయితే. సో అందుకని చెప్పేసి అయితే 2 డిఫరెంట్ అంటే నేమ్ ఒకటి లేకుండా ఒకటి ఇట్లా చేసేసిన. సో అండ్ వచ్చేసి ఇంకోటి ప్రభాస్ గారితో ఇది కూడా చేసిన ఫ్రెండ్స్. సో ఇది కూడా సో అండ్ దీనికోసం నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ అంటే క్రియేట్ చేసిన బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. సో వచ్చేసి అండ్ ఈ గర్ల్ పేజెస్ కానీ లేదంటే ఈ టైటిల్ పేజెస్ కానీ సో ఇవన్నీ కూడా ఒక 5-6 అయితే ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే అంత పెద్ద ఎడిటింగ్ ఏం కాదు, జస్ట్ వితిన్ 5 minutes అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు సింపుల్ అర్థమవుతుంది. సో వితిన్ 2 minutesలో మనకు పిక్సెల్ ఎడిటింగ్ అండ్ అంటే పిక్సెల్ ఎడిటింగ్ అయితే వితిన్ 2 minutesలో అయిపోతుంది. అండ్ స్నాప్చాట్ అయితే ఇంకో 3 minutesలో అంటే 5 minutesలో కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ ఏమైనా కొత్త వరకు చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ చేసుకోండి. సో అలా చేయడం ద్వారా ఫ్యూచర్లో ఎటువంటి వీడియో పెట్టినా దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే అందరికంటే ముందుగా మీకే అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంటుందో సో దీని అయితే మీరైతే పిక్సార్ట్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకోవాలి. సో మీ దగ్గర పిక్సార్ట్ అప్లికేషన్ లేకపోతే నేను పిక్సార్ట్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఫ్రెండ్స్. సో ఒక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసేసుకోండి. సో ఇట్లా పిక్సార్ట్ అప్లికేషన్లోకి అయితే ఫోటో వచ్చేసిన తర్వాత ఇలా కొంచెం కిందికి అంటే కింద కొంచెం పక్క స్క్రోల్ అని చేసేసి సో ఇక్కడ మనకైతే యాడ్ ఫోటో అని చెప్పేసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీన్ని క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు అయితే అన్ని ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టేసుకున్నాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క పిఎన్జీ అండ్ ఈ అమ్మాయి పిఎన్జీ సో మీ యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో మీకు మీ బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే కంట సో అది ఎలా పిక్సార్ట్లో రిమూవ్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేసిన ఫ్రెండ్స్. సో ఆ వీడియో లింక్ అయితే నేను కింద ప్రొవైడ్ చేసిన. సో అదైతే మీరైతే చూసి ఒకసారి మీ యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రిమూవ్ చేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఫొటోస్ అయితే అడ్జస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే ఆ అమ్మాయి హైట్కి అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూసుకొని అయితే అంటే అమ్మాయి హైట్కి తగిన విధంగా అడ్జస్ట్ చేసుకుంటేనే ఫోటో అయితే మనకు అంటే యాస్టిస్ లుకింగ్ అయితే కనిపిస్తుంది అన్నట్టు. సో నేను చూడండి, సో అందుకని చెప్పేసి అయితే కంట సో వీలైతే కొంచెం అమ్మాయి కన్నా పెద్ద ఉన్నా పర్లేదు. సో చూడండి, నేనైతే ఇలా ఇక్కడ కొంచెం మధ్యలో అయితే గ్యాప్ ఇచ్చేసిన. సో ఇలా అయితే అడ్జస్ట్ చేసిన చూడండి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో అయితే క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇప్పుడైతే ఇంకొక 2 pages ఒకేసారి యాడ్ చేసుకుంటున్నా. సో చూడండి, సో మనకు ఎడిటింగ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే బాగా లుకింగ్ అయితే ఉంటుంది. సో అవుట్పుట్ అయితే మీరే చూసింది కదా. సో దీని నెక్స్ట్ వచ్చేసి దీని అయితే తింటా సో ఇక్కడికి ఇట్లా ఫస్ట్ జూమ్ చేసేయండి. సో జూమ్ చేసేసి కిందికి ఇట్లా సైడ్కి ఇట్లా పెట్టేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు అంటే దాంట్లో నిలబడ్డట్టు యాస్టిస్ అట్లా అయితే అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ షాడో పేజ్ ఎందుకు ఇచ్చిందంటే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకైతే కొంచెం ఇది గ్రీన్ ఎఫెక్ట్ అంటే ఇది వచ్చేసి ఇది బాగా కలర్ఫుల్ ఎక్కువ ఉండేసరికి ఫోకస్ అనేది దాని మీదకి వెళ్ళిపోతుంది. సో మన ఫొటోస్ అవుట్ ఆఫ్ ఫోకస్లో అయిపోతుంది. అందుకని చెప్పేసి అయితే ఇది ఇచ్చేసిన. సో ఇప్పుడు చూడండి కొంచెం అంటే బ్లాక్గా వచ్చేసరికి కొంచెం బాగుంటుంది చూడండి. సో ఇట్లయితే సెట్ చేసేసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యాడ్ ఫోటోని అయితే క్లిక్ చేసిన ఫ్రెండ్స్. సో తర్వాత మళ్ళీ రీసెంట్ అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక అంటే 2 అంటే నేమ్ పిఎన్జీస్ కూడా తీసేసుకుంటున్నా. సో చూడండి ఫ్రెండ్స్, సో ఒకటి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఇక్కడికైతే ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ లవ్ యూ అని చెప్పేసి ఒక పిఎన్జీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది అమ్మాయి సైడ్ పెట్టుకోవచ్చు లేదా అబ్బాయి సైడ్ కూడా పెట్టుకోవచ్చు. సో బట్ నేనైతే కంటే అమ్మాయి సైడ్ అయితే పెట్టేసుకున్నా. సో చూడండి, అండ్ వచ్చేసి ఈ హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఒక పిఎన్జీ అయితే ఉంటుందో సో దీని అయితే కొంచెం ఇక్కడికైతే పెట్టేసుకున్నా. సో ఫ్రెండ్స్, ఇంకా మీరు ఫొటోస్ ఇంకా జూమ్ చేసుకోవాలనుకున్న జూమ్ చేసుకోండి, కాకపోతే నాకైతే సరిపోతుంది. అందుకని చెప్పేసి అయితే ఇంత సింపుల్గా అయితే చేసేసిన. సో దాని తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేయండి టోటల్గా.
సో టోటల్ టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడైతే దీనికి ఒక బార్డర్ అయితే ఇందులోనే యాడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూడండి, సో ఇక్కడ బార్డర్ ఆప్షన్లో కట్ చేసేయండి. సో ఇక్కడ అవుట్ సైడ్ అని చెప్పేసి ఇన్సైడ్ అని చెప్పేసి కింద ఉంటుంది ఫ్రెండ్స్. సో అయితే ఇన్సైడ్ క్లిక్ చేసేసి ఇన్నర్ కింద 1 పెట్టేసుకోండి. సో దీని కలర్ వచ్చేసి అయితే మీరైతే రెడ్ కలర్ పెట్టేసుకోండి. సో ఇక్కడ పైన అవుటర్ అని చెప్పేసి ఉంది కదా, సో దీని అయితే క్లిక్ చేసి వైట్ కలర్ని ఎంచుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసి దీని యొక్క అంటే సైజ్ వచ్చేసి ఒక 2% అయితే పెట్టేసుకోండి. సో చూడండి ఫ్రెండ్స్, మనకైతే మంచి బార్ అయితే ఏర్పడింది. సో ఎందుకంటే దీంట్లో అయితే 2 టైప్స్ అంటే 2 స్టెప్స్ బార్స్ అయితే క్లిక్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పేసి అయితే చేసుకున్నాం. సో తర్వాత డ్రా ఆప్షన్లో తీసుకొచ్చేసి ఈ ఫోటోని అయితే పైన క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ చేసేసుకుంటున్నా. సో ఇలా సేవ్ చేసుకునే ఇమేజ్ మనం స్నాప్సీడ్ అప్లికేషన్లోకి సెండ్ చేసుకుని అక్కడైతే ఎడిటింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పిక్ వచ్చేసి అయితే స్నాప్సీడ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసేసి సో ఇక్కడ మనకు ఫోటో అనే ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని అయితే క్లిక్ చేసేయండి. సో చేసేసిన తర్వాత ఒకసారి ఫేస్ లైట్ ఇలా ఉంచేసి స్కిన్ స్మూత్నెస్ అయితే పెంచుకోండి ఫ్రెండ్స్. సో అండ్ ఐ క్లారిటీ కూడా పెంచేసుకోండి. తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసి సో సెకండ్ ఆప్షన్ డేటర్స్ ఆప్షన్ క్లిక్ చేసి కొంచెం స్ట్రక్చర్ పెంచేసి షార్పింగ్ పెంచేసేయండి. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ టూల్స్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో అమ్మాయి వచ్చేసి వేరే కలర్ ఉంది. సో మనం వచ్చేసి వేరే కలర్లో అయితే ఉన్నాం. సో మన కలర్ని అయితే మనం అమ్మాయికి తగిన విధంగా కొంచెం అయితే చేసుకోవాలి. సో అప్పుడే లుకింగ్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రైట్నెస్ పెంచేసి దాదాపు కాంట్రాస్ట్ అవుతుందో సో దీని అయితే పెంచేయండి. సో పెంచేసిన అంటే మామూలుగా పెంచండి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ కూడా పెంచకండి. సో మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడు ఈ హ్యాండ్స్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని అయితే బ్రైట్నెస్ పెంచుకోవాలి. సో దాని తర్వాత కాంట్రాస్ట్ అయితే పెంచుకోవాలి. సో టిక్ మార్క్ అయితే ఇచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. సో ఇట్లా చూడండి, కొంచెం అమ్మాయి కలర్ రావడానికి అయితే చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ హెయిర్ మీద పెట్టేసి దీని అయితే కొంచెం బ్లాక్ తీసేసుకుంటున్నా. సో మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేసి ఇప్పుడైతే మళ్ళీ నా టీ షర్ట్ అవుతుందో సో దీని అయితే క్లిక్ చేసి సో దీని యొక్క సాచురేషన్ లైట్గా అయితే పెంచేసిన. సో మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేసి ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నా సో ఇక్కడ పెట్టేసిన అయితే ఇట్లా పెట్టేసి ఒక్కసారి జూమ్ చేసేసుకొని సో దీని యొక్క సాచురేషన్ అయితే ఇలా పెంచేసిన ఫ్రెండ్స్. సో తర్వాత టిక్ మార్క్ అయితే ఇచ్చేసిన. సో ఇప్పుడు దాదాపు మనకైతే సెట్ అయింది. కాకపోతే ఇంకొంచెం చేంజెస్ అయితే చేద్దాం. సో ఇప్పుడైతే అమ్మాయి అంటే హెయిర్ అవుతుందో సో దాన్ని కూడా కొంచెం బ్లాక్ చేసేసుకుందాం. తర్వాత ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేసి సో ఇప్పుడు నా ఈ నెక్ అవుతుందో సో దీని కూడా కొంచెం వైట్ అయితే చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. సో దాదాపు అయితే అమ్మాయి కలర్కి అయితే రీచ్ అయింది. సో తర్వాత పైన షేర్ ఐకాన్ క్లిక్ చేసేసి ఈ ఫోటోని అయితే సేవ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు. సో దీని తర్వాత మనమైతే లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకుని అక్కడైతే మిగిలిన ఎడిటింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో అది వితిన్ 1 minute అయితే చేసుకుందాం. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పిక్ అయితే లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, పిక్ వచ్చేసి లైట్ రూమ్ అప్లికేషన్లోకి అయితే సెండ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇక్కడ కలర్స్ ఆప్షన్లోకి అయితే రండి ఫ్రెండ్స్. సో వచ్చేసిన తర్వాత మిక్స్ ఆప్షన్ క్లిక్ చేసేయండి. సో ఇప్పుడైతే మనకైతే రెడ్ కలర్ అయితే చాలా ఉంది. సో అందుకని చెప్పేసి దీని యొక్క సాచురేషన్ అయితే పెంచుతున్నాం. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఎల్లో కలర్ అయితే ఉందో సో దీని యొక్క సాచురేషన్ పెంచండి ఫ్రెండ్స్. సో ఎల్లో కలర్ పెంచిన తర్వాత అండ్ గ్రీన్ కలర్ అయితే ఉందో దీని యొక్క సాచురేషన్ పెంచేయండి. అండ్ స్కై బ్లూ అండ్ బ్లూ కలర్. సో అండ్ ఇక్కడ లాస్ట్ వచ్చేసి పింక్ కలర్. సో ఇవన్నీ పెంచగానే మన ఫోటో కూడా కొంచెం అంటే సాచురేషన్ అయితే ఎక్కువ అవుతుంది. సో అప్పుడు వచ్చేసి ఆరెంజ్ కలర్ క్లిక్ చేసి కొంచెం సాచురేషన్ అయితే తగ్గించేయండి, లైట్గా తగ్గించేయండి. సో ఇప్పుడైతే దాదాపు సెట్ అయిపోతుంది. తర్వాత డన్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో పక్కన ఎఫెక్ట్స్ ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేసేసి స్ట్రక్చర్ని పెంచేసుకోండి. దాని తర్వాత వచ్చేసి క్లారిటీ పెంచేయండి. సో ఇక్కడ విగ్నెట్ ఆప్షన్ని కొంచెం లైట్గా తగ్గించేసేయండి. సో చూడండి. మన నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫేదర్ అయితే ఉందో సో దీని అయితే కొంచెం లైట్గా పెంచేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే డీటెయిల్స్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీని అయితే క్లిక్ చేసేయండి. సో షార్పింగ్ అయితే పెంచేయండి. సో ఇక్కడ మాస్కింగ్ అయితే ఉందో దీన్ని కూడా పెంచేయండి. సో ఇక్కడ నాయిస్ రిడక్షన్ అయితే పెంచేయండి ఫ్రెండ్స్. సో దాని తర్వాత కలర్ నాయిస్ రిడక్షన్ పెంచేయండి. సో టోటల్గా అయితే మనకైతే దాదాపు అయితే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు. సో చూడండి. సో ఇలా అయితే మనం సో ఇది వచ్చేసి అయితే మనం స్నాప్సీడ్ అప్లికేషన్లో ఎడిటింగ్ చేసుకున్న ఫోటో అండ్ ఇది వచ్చేసి అయితే మనం లైట్ రూమ్ అప్లికేషన్లో ఎడిటింగ్ చేసుకున్న ఫోటో ఫ్రెండ్స్. సో మీకైతే నచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో అయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. సో అండ్ ఈ వీడియోని అయితే ఇంకా అంటే ఈ ఫోటో ఇక్కడికైతే అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు అయితే ఈ షేర్ ఐకాన్ క్లిక్ చేసి సేవ్ టు డివైస్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. సో దీని ఇంకా అండ్ నేను కొంచెం దీంట్లో అయితే ఇంకోటి చెప్పాలి ఫ్రెండ్స్, కొంచెం హెయిర్ అయితే ఎడిటింగ్ చేసేసుకున్నా. సో మీకైతే చెప్తలేను. సో దానికి సంబంధించి ఒక నేను అంటే సపరేట్గా అయితే ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో నేను చూడండి. సో ఒకసారి ఈ ఫోన్ అయితే క్లారిటీగా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వింటాం. సో నేను ఇట్లా హెయిర్ ఎడిటింగ్ కొంచెం లైట్గా చేసేసుకున్నా ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు లైట్గా. సో వచ్చేసి ఇలా ఉంటుంది. సో హెయిర్ ఎడిటింగ్ నేను చెప్తలేను. సో దానికి సంబంధించిన వీడియో సపరేట్గా చేస్తాను అన్నట్టు.
సో హెయిర్ టూల్స్ ఇలా ఉంటాయి అండ్ అది వచ్చేసి ఆటోడెస్క్ అనే యాప్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంట్లో అయితే చేస్తాం. సో దానికి సంబంధించిన ట్యూటోరియల్ అయితే నేను మీకైతే తొందరగానే రిలీజ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం అయితే వింటాం సో బ్యాక్గ్రౌండ్స్ ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఒక టాపిక్ మీద అయితే ఎడిటింగ్స్ అయితే చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేస్తాను అండ్ ఎలా క్రియేట్ చేస్తాను అని చెప్పేసి మీకైతే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో అలాంటి వీడియోస్ కోసం అయితే మీరైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ అయితే యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో కలుసుకున్న జరిగితే బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.